కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పేరు వినంగానే ఇప్పుడు గుర్తొచ్చేది మాత్రం డిప్యూటీ సీఎం. మొన్నటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తన హవా చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ విన్నాను. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. చాలా చక్కగా, వినయంగా, బాధ్యతగా మాట్లాడారు. అసలు అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు కావాల్సిందే, కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కావాలి. ఇప్పటిదాకా తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విమర్శించాం. గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా మనం ముఖ్యమే. చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాకు చాలా కీలకమైన శాఖలు వచ్చినాయి. పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ చాలా కీలకమైనవి. పంచాయతీరాజ్లో ఒక్కొక్క ఫైల్ చూస్తుంటే నిధులన్నీ అడ్డగోలుగా వినియోగించేశారు అని అనిపించింది. మరి నా దగ్గరికి వచ్చి మీరు మొన్న అసెంబ్లీకి 3 రోజులు పని వచ్చారు కదా, దానికి సంబంధించి మీకు 35,000 వస్తాయండి మీ జీతం కింద అంటే, నేను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకున్నాను. కానీ అన్ని ఫైళ్ళకి ఎంతో నిధులు అవసరం అయినాయి కాబట్టి మాలాంటి వాళ్ళు త్యాగం చేస్తే బాగుంటుంది అని అనుకొని నేను జీతం తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేద్దాం అని కాకుండా, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దామని నాకు అనిపించింది అని చెప్పి చాలా జెన్యూన్గా మాట్లాడారు. ఇప్పుడు దీన్ని హంగులు, ఆర్భాటాలు, పెద్ద పెద్ద వేదికలు ఇవన్నీ పెట్టి కూడా చేసుకోవచ్చు. పోలీస్ శాఖ వీళ్ళందరూ ఆ మీటింగ్కి రావడం, వాళ్ళ టైం వేస్ట్ అవ్వడం, వనరులన్నీ దుర్వినియోగం అయిపోతాయి. దుర్వినియోగం అంటే దుర్వినియోగం కాదు, అదే వేస్ట్ అయిపోతాయి. ఆ మనీని ఇంకో దేనికైనా ఉపయోగించవచ్చు కదా అని చెప్పి చాలా చక్కగా వివరించారు. నా వైపు నుంచి అయితే మాత్రం కరప్షన్ ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గర్వంగా చెప్పుకునేటట్టుగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. జనం కోసం వచ్చాను అని చెప్పి పార్టీ పేరు కూడా జనసేన అని పెట్టుకొని జనం కోసమే నేను కష్టపడాలి అనుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా 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 ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంతకుముందు అన్నొచ్చాడు, అన్న కొన్ని రోజుల్లోనే పార్టీ తీసేశారు, ఈయన ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడు, ఏం చేస్తారులే అని పెదవి విరిచిన వాళ్ళ చేత కూడా శబాష్ అని అనిపించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి పట్టుదలకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఆయన అనుకున్నవన్నీ చెయ్యాలి, మనకి మంచి జరగాలి, ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం సేవ చేస్తాను అన్నట్టుగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి జీతం కూడా వద్దు నేను అని మాలాంటి వాళ్ళు, అంటే వీళ్ళు కొద్దో గొప్ప సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళు త్యాగం చెయ్యాలి అని చెప్పి ఇన్స్పైరింగ్గా మాట్లాడారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి, అంతే. సో పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఆయన అనుకున్నవన్నీ కోరికలు కాదు, మన కోసం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి అనుకుంటున్నాను.